ప్రజా జీవితంలో వారు వివిధ హోదాలలో వివిధ బాధ్యతలో సజీవ సాక్షిగా నిలబడి గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీరు పోరాటాలు చేసి మీ జాతి యొక్క లక్ష్యాన్ని సాధించడానికి వేలాది మంది కేసుల్లో ఇరుక్కున్నారు. కొంతమంది పిల్లల ప్రాణాలు కూడా పోయినాయి. ఆవేశం ఏ విధంగా అయినా సాధించాలి, సాధించకపోతే మాకు మనుగడనే లేదు, ఎట్లయినా సాధించుకోవాలి అని ప్రాణ త్యాగాలు చేసిన పిల్లలు. ఎన్నో చిక్కుముళ్ళు, ఎన్నో కమిషన్లు ఇచ్చే నివేదికల మీద తర్జనలు భర్జనలు. ఏదైనా ఒక ఆదేశం వస్తే అది న్యాయస్థానం ముందు సమీక్షకు పెట్టి ఏదో ఒక రకంగా 2 అడుగులు ముందుకేస్తే 4 అడుగులకు వెనక్కేసే పరిస్థితిలో మీరందరూ ఉన్నారు. ఒక 20 సంవత్సరాల నుంచి ఈ సమస్యను ప్రత్యక్షంగా ప్రజా జీవితంలో స్థానిక సంస్థల్లో నిలబడ్డప్పటి నుంచి ఈ సమస్యను చూస్తూనే వస్తున్నాను. మీరు కొట్లాడిన ప్రతి సందర్భంలో నాకు చేతనైన సహకారాన్ని అందిస్తూనే వచ్చిన. మీరు కొట్లాడినప్పుడు, మీరు సమావేశాలు పెట్టినప్పుడు, మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఈ సమావేశాన్ని ఏ విధంగా విజయవంతం చేయాలనుకున్నప్పుడు మిత్రులు కృష్ణ మాదిగ గారు, సతీష్ మాదిగ గారు ఎవరు నా దగ్గరకు వచ్చినా కాదనకుండా అండగా నిలబడి మీ న్యాయమైన హక్కును సాధించడానికి ముందు నుంచి మీతో పాటు నడిచిన. తెలంగాణ రాష్ట్రం సాధన ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తుంది అనుకొని శాసనసభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వం ఈ వాయిదా తీర్మానాన్ని చర్చకు పెట్టి ఏకగ్రీవ తీర్మానం చేసి మాదిగ ఉపకులాల వర్గీకరణను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించి చట్టబద్ధత చెయ్యాలి అని శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఆనాటి పాలకులు మిత్రులు సండ్ర వెంకట వీరయ్య, సంపత్ కుమార్తో పాటు సభలో నుంచి నన్ను బయటికి గెంటివేయడం జరిగింది. సంపత్ కుమార్కు సండ్ర వెంకట వీరయ్యకు పేగుబంధం ఉండొచ్చు, లేదా ఈ సమస్యను పరిష్కరిస్తే ఆ కుటుంబాలకు ప్రయోజనం ఉండొచ్చు. మరి మీరెందుకు మాకు అండగా నిలబడ్డారని మీరు ఆలోచన చేయొచ్చు. మీరు అనుకోవచ్చు, రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకు వాళ్ళిద్దరితో పాటు గెంటివేయబడ్డాడు అని. ఈ సందర్భంగా ఒక్క మాట చెప్పదలుచుకున్న. చాలా మందికి మహాభారతం తెలుసు. మహాభారతంలో ఒక్కొక్కరిది ఒక వీరు